రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉండేందుకు సిద్ధమవుతున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు హైవే రోడ్లో స్థానిక వ్యక్తి నాగేశ్వరరావు నూతనంగా నిర్మించిన ఇల్లును పవన్ ఓకే చేసినట్లు సమాచారం. ఇక ఈ ఇంట్లోనే పవన్ ఉగాది వేడుకలు చేయబోతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే నాగేశ్వరరావు పవన్ కు వీరాభిమాని. పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక పిఠాపురాన్ని స్వస్థలంగా మార్చుకుంటానని జనసేనాని ఇటీవల ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం చేబ్రోలులో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఎంపిక చేసుకున్న భవనానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. పార్టీ కార్యకలాపాలకు నిర్వహణ వసతికి అనువుగా ఉండడంతో ఈ నివాసాన్ని ఎంపిక చేశారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, డీటెయిల్స్ ఇవ్వండి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న తర్వాత పూర్తి స్థాయి వ్యూహాత్మకంగా సిద్ధం కావడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గంలోనే స్థానికంగా ఉండేందుకు ఒక ఇంటిని చూసి ఆ ఇంటిని పూర్తి స్థాయిలో సిద్ధం చేయడం జరిగింది. అయితే చెబ్రోలు మండలం గొల్లప్రోలు గ్రామంలో స్థానికులకు చెందినటువంటి ఒక నివాసాన్ని పూర్తి స్థాయి డెకరేట్ చేయడం కూడా జరిగింది. అయితే ఆయన గత 4 రోజులుగా అనారోగ్య కారణంతో హైదరాబాద్ లో ఉన్నా గానీ వచ్చిన తర్వాత రాష్ట్ర పర్యటనకు ఇక్కడి నుంచే పూర్తి స్థాయి శ్రీకారం చుట్టి వెళ్ళడానికి సిద్ధం కావడం జరిగింది. తన ఇంటిని కూడా కావలసిన విధంగా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా ప్రధాన హాట్ టాపిక్ అదే కావడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటాడు, ఎక్కడి నుంచి వెళ్తాడు, ఎక్కడ ఉంటున్నారు, ఏ ఊర్లో ఉంటున్నారు ఏంటని చర్చించుకునే పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పిఠాపురంలో పోటీ చేస్తున్న తర్వాత పిఠాపురంలోనే ఉండాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని బట్టే ఈ హౌస్ తీసుకొని దాని పూర్తి స్థాయి కూడా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పిఠాపురంలోనే ఉంటాను, పిఠాపురంలో మీ అందరికీ అందుబాటులోకి వచ్చానంటూ కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడం జరిగింది. 4 రోజుల పర్యటన పూర్తి చేసుకున్న తర్వాతనే పవన్ కళ్యాణ్ బయటకు వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మొదట ఆ పిఠాపురం ఎన్నికలకు సంబంధించినటువంటి శంకారావం పూర్తించిన తర్వాత పిఠాపురంలోనే మొదటి బహిరంగ సభ పూర్తి చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పర్యటనలకు పిఠాపురం నుంచే సర్వీస్ చేసే విధంగా అంటే పిఠాపురం వచ్చి వెళ్ళటము, పిఠాపురం నుంచి రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టిన విధంగా కూడా పవన్ కళ్యాణ్ సిద్ధం కావడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఉంటున్నటువంటి ఇంటి వద్ద పూర్తి స్థాయి సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే పర్సనల్ సెక్యూరిటీస్ కూడా 2 షిఫ్ట్ ఉండే విధంగా, మార్నింగ్ ఒక షిఫ్ట్, సాయంత్రం ఒక షిఫ్ట్ ఉండే విధంగా కూడా పర్సనల్ సెక్యూరిటీస్ ని కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయటము, అదే విధంగా ఇంట్లో కూడా మీటింగ్స్ అంటే ఇంటర్నల్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధమైన విధంగా సిద్ధం చేసుకోవడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే కనుక రానున్న రోజుల్లో కూడా పూర్తి స్థాయి కార్యకలాపాలకు అనువుగా ఉండే విధంగా కూడా హౌస్ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.